హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేయకపోయినా వీడియోస్ నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో చాలా మంచి వ్యూస్ వచ్చినాయి నవమి వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు రెగ్యులర్గానే వీడియో పోస్ట్ చేసేదాన్ని, బట్ ఇప్పుడైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోని పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ మీరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా. సో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి అంత టైం సరిపోవట్లేదు. ఎలాగో ఊరు వచ్చాను కాబట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వీడియోని షూట్ చేసుకుంటున్నాను. సో ఎలా అయినా పల్లెటూరులో ఉన్న వాతావరణం మనకి సిటీస్లో ఉండదు. ఎందుకంటే మనకి గ్రీనరీ అనేది ఎక్కువగా పల్లెటూరులోనే చూస్తూ ఉంటాము. ఇంతకుముందు పెయింట్తో ముగ్గులు వేశాను అనమాట. సో అవి ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడైతే ఆనియన్స్ని కట్ చేస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి గారెలు అనమాట, దాంట్లోకి ఆనియన్స్ కోస్తున్నాను. అండ్ కుకింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ ఊరు వచ్చానంటే. మన వ్యూవర్స్లో కొంతమంది కోనసీమ వీడియోస్ని పోస్ట్ చేశాను కదండి, అవి చాలా బాగున్నాయి అన్నారు. అండ్ అలాంటివి పోస్ట్ చేయడానికి ట్రై చేయండి అంటున్నారు. ఈసారి ఊరు వచ్చిన ప్రతిసారి కోనసీమ వీడియోస్ని పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా ప్రతి వీడియోని షూట్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా నేను ఊరు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలి, ఏదో ఒకటి తీయాలి, వీడియోని షూట్ చేయాలి అనుకుంటాను. బట్ టైం సరిపోక ప్రతిసారి వీడియోని స్కిప్ చేస్తూనే ఉంటాను నేను. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కటి వీడియోని షూట్ చేసి సో పోస్ట్ చేస్తే అదొక మెమరీ కింద ఉంటుంది. సో ఈసారి కుదరకపోయినా నెక్స్ట్ టైం అయినా డెఫినెట్గా ఏదో ఒక వీడియోని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మనకి చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు ఉన్నాయి. సో చాలా వీడియోస్ని తీయొచ్చు, కాకపోతే టైంని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అకేషన్కి వచ్చాను కాబట్టి సో అంత టైం సరిపోలేదు. సో ఈసారి డెఫినెట్గా వీడియోని పోస్ట్ చేస్తాను. చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు అలాంటి వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేయండి అని. యాక్చువల్గా ఇంట్లో ఉండడం వల్ల కుకింగ్ వీడియోస్నే పోస్ట్ చేస్తున్నాను ఎక్కువగా నేను. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను. మీ సపోర్ట్ మాత్రం ఇలానే ఉండాలి. సో ఇలా సపోర్ట్ చేస్తూ నన్ను కొన్ని వీడియోస్ని అడుగుతూ ఉంటే నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను దాని మీద. అండ్ అదొక మెమరీ కింద ఉంటుంది నాకు కూడా. నానమ్మ వెనకాలే తిరుగుతుంది ధృతి. ఇక్కడ డైలీ ఫీడ్ చేస్తూ ఉంటారనమాట బర్డ్స్కి అవి. సో డైలీ ఒక టైం ఉంటుంది, ఆ టైంకి ఇలాగా ఫీడ్ చేస్తూ ఉంటే బర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇఫ్ బర్డ్స్కి మనం ఫీడ్ చేయకపోతే అవి వచ్చి అరుస్తూనే ఉంటాయి అనమాట మనం వేసేదాకా వాటికి ఫుడ్. ఎక్కువగా ప్యారెట్స్ ఉంటాయి. సో యాక్చువల్గా సమ్మర్ కాబట్టి ప్రతి ఇంట్లోనే ఇలా బర్డ్స్కి ఫీడ్ చేయడం చాలా మంచిది. కొంచెం వాటర్ పెడితే వాటికి ఇన్ కేస్ చూసుకుంటే కనుక వాటర్ కూడా తాగుతూ ఉంటాయి. మనకి ప్లేస్ సెట్ అవ్వకపోతే ఓకే, కానీ ప్లేస్ సెట్ అయితే మాత్రం డెఫినెట్గా బర్డ్స్కి ఫీడ్ చేయడం చాలా మంచిది. సో వాటికి ఫుడ్ వేసిన ఒక 5 to 10 minutesకి బర్డ్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. యాక్చువల్గా నేను వీడియో తీయడం చూసేసాయి, దాని గురించే కొన్ని బర్డ్స్ ఎగిరిపోయినాయి. చాలా దూరం నుంచి షూట్ చేస్తున్న వీడియో, బట్ స్టిల్ వాటికి తెలిసిపోయినాయి అనమాట.
2 to 3 డేస్ నుంచి కొంచెం ఇర్రెగ్యులర్గా వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఏ టైం అయినా సరే వీడియోని డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. కాకపోతే డే బై డే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అమలాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఇది. సో చాలా బాగుంటుంది అండ్ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఎంత బాగుందో లైటింగ్ అయితే. నైట్ టైం చూస్తే ఇంకా అసలు ఎంత కలగా ఉంటుందంటే గుడి అంతా కూడా. ఈ గుడి రీకన్స్ట్రక్షన్ జరిగిందనమాట. సో కొన్ని చేంజెస్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది. అండ్ లైటింగ్ చూస్తుంటే నైట్ టైం ఇంకా బాగా అనిపించింది. నేను చెప్పాను కదండి చాలా వీడియోస్ షూట్ చేయాలనుకుంటున్నాను అమలాపురంలో అని. బట్ టైం సరిపోక ఇలా చిన్న చిన్న వీడియోస్ని తీసానమాట. సో అవన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేసాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా మంచి వీడియో పోస్ట్ చేస్తాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.